ఆత్మజ్ఞానాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి, బ్రహ్మైక్య సిద్ధిని పొందాలి అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వానికి, మోక్షాపేక్ష కలిగి ఉన్నటువంటి వానికి ప్రధానంగా మనస్సు అనేటువంటి యొక్క వస్తువు యొక్క దాని దగ్గరే అతని యొక్క పోరాటం అనేది ఉంటుంది. ధ్యానములో ఉన్నప్పుడు మనస్సు అనేటువంటి యొక్క వస్తువులో పుటకరించేటువంటి ఆలోచనలు అనేటువంటి వాటికి ఆధారం మనస్సులో పడి ఉన్నటువంటి ముద్రలు. మనస్సులో పడి ఉన్న ముద్రలు, ముద్ర అనేది లేకుండా ఆలోచన పుట్టే అవకాశమే లేదు. కాబట్టి ఈ ఆలోచనలకు ఆధారంగా మనస్సులో పడి ఉన్నటువంటి ముద్రలు. అయితే ఆ ముద్రలు అనేటువంటి ఎట్లా వచ్చాయి అంటే మనం లోక వ్యవహారం చేయటం కారణంగా ఆ లోక వ్యవహారం యొక్క సంబంధ కర్మ యొక్క సంబంధముగా వచ్చి పడ్డటువంటి ముద్రలే ఈ వాసనలు. ఆ వాసనలే అభివ్యక్తమైనప్పుడు, ఆ వాసనలు అభివ్యక్తమైనప్పుడు తోసేటువంటివే ఆకారాలు, సంకల్పములు, ఆకారాలు. ఏ సంకల్పం వస్తుందో ఆ ఆకారమే మనస్సులో తోస్తుంది. దాని తోపిక అని చెప్పనంటారు. సోమకాసురుడు, అంధకాసురుడు అనేటువంటి రాక్షసులు, సోమకాసురుడు, అంధకాసురుడు అనేటువంటి యొక్క రాక్షసులు బ్రహ్మ వద్ద ఉన్నటువంటి వేదవాంగ్మయాన్ని అపహరించి సముద్రంలో దాశారని చెప్పని అంటారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు మత్స్యావతారముగా వచ్చి ఆ రాక్షసుల్ని సంహరించి వాళ్ళ వద్ద ఉన్నటువంటి యొక్క వేదవాంగ్మయాన్ని బ్రహ్మదేవునికి అందిస్తాడు. ఏమిటి దీని యొక్క పారమార్థిక అర్థం అంటే సోమకాసురుడు, అంధకాసురుడు. మనస్సులో కలిగేటువంటి యొక్క ఆలోచనే సోమకాసురుడు. ఆ ఆలోచన సంకల్పానుగుణ్యముగా ఏర్పడేటువంటి యొక్క ఆకారములే అంధకాసురుడు. ఏ సంకల్పం వచ్చిందో ఆ ఆకారమే వస్తుంది మనస్సులోకి. ఎవరిని అనుకుంటావో వారి ఆకారం మనస్సులో తోస్తుంది. అది కాబట్టి మనస్సులో కలిగేటువంటి ఆలోచన ఆకారము, ఆలోచన ఆకారము, ఇవి సోమకాసురుడు, అంధకాసురుడు. దాని కారణంగా మనలో ఉన్నటువంటి వేద స్వరూపం మరుగయ్యింది, ఆత్మస్వరూపం మరుగయ్యింది. కాబట్టి ఈ మనోసంకల్పములే తెర అని చెప్పని అంటారు. ఆ తెర తీసినట్లయితే మనకు లోనున్నటువంటి పరమాత్మ గోచరిస్తాడు. మీరు చిదంబరం పోయి ఉంటారు. ఆ చిదంబరంలో చిదంబర రహస్యము అని ఒకటి ఉంటుంది. అక్కడ ఈ భక్తులు వెళ్తారు. ఆయన తెర తీసి చూపిస్తాడు. వీళ్ళు లోపల చూస్తారు. లోపల చూస్తే ఏమీ కనపడదు. సాధారణంగా వ్యక్తి యొక్క ఆలోచన ఏంటంటే లోపల ఏదైనా విగ్రహం ఉంటుందని చెప్పని అపేక్ష ఉంటుంది. రాముడో, శివుడో, విష్ణువో ఏదో ఒక విగ్రహం ఉంటుంది, నమస్కారం చేసుకుందాం అని చెప్పి అనుకుంటారు. ఆ చిదంబర రహస్యంలో ఏ విగ్రహము ఉండదు, అంత ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీగా ఉండటంతో వాడికి ఏమీ దిక్కు తొయ్యదు. కింద చూస్తాడు, పైన చూస్తాడు, ఆ పక్క ఈ పక్క చూస్తాడు, ఏం కనబడదు, అంత ఖాళీగా ఉంటుంది. వాడు తిరిగి వచ్చేస్తాడు. ఈ విధంగా అందరూ చాలామంది పోయిన వాళ్ళే, చాలామంది చూశారు. ఏమని చెప్పి అడిగితే చిదంబర రహస్యం అండి, అది అందరికి అర్థమయ్యేది కాదని చెప్పని అంటారు. ఆ చిదంబర రహస్యము అందరికీ అర్థమయ్యేది కాదు అంటారు. లోపలేం లేదు. చూసారు ఎప్పుడన్నా మీరు? బాగలేదా? పోయి రండి సరే ఎప్పుడన్నా. తిరుమన్నామలై నుంచి చిదంబరం పోవాలి. చిదంబర రహస్యము అన్నారు. దాంట్లో ఏమీ ఉండదు, అంతా ఖాళీనే. ఆ ఖాళీ ప్రదేశాన్ని చూపించి దాన్ని చిదంబర రహస్యము అని పేరు పెట్టారు. అంటే భౌతికంగా ఒక దృశ్యమానంగా చూపిస్తారు, దానిని పారమార్థికంగా ఉన్న అర్థాన్ని చెప్తారు గురువులు. చిదంబరము అంటే
చిత్తు అంబరం, స్వప్రకాశమై ఉన్నటువంటి అంబరం, ఆకాశం, దాని చిదాకాశము అంటారు. బ్రహ్మసూత్రాలలో వేదవ్యాసుల వారు దహరాకాశము అని చెప్పని అంటాడు. దహర ఉత్తరేభ్య, దాని దహరాకాశము అన్నారు. శాంతి విదేహ సుతా సహచారి దహరాయోధ్య నగర విహారీ. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు కూడా దహరా అయోధ్య అన్నాడు. దహరాకాశము, దహరాకాశము అన్న, సుషుమ్మున ఆకాశము అన్న, చిదంబరము అని చెప్పనన్నా అంతా ఒకే అర్థము. చిదంబరము అంటే స్వప్రకాశమై ఉన్నటువంటి యొక్క అంబరము. అంబరం అంటే ఆకాశం. అక్కడికి పోయి మనం చూసింది ఏమిటంటే చిదంబరం కాదు, భూతాంబరం. భూతాంబరం అంటే పంచభూతాలలో ఉన్నటువంటి యొక్క ఆకాశము ఖాళీ భాగం, అది భూతాంబరము కానీ చిదంబరము కాదు. పంచభూతాలు ఉన్న ఆకాశం ఇక్కడ ఉంది అదే ఆకాశం, అక్కడ ఉన్న అదే ఆకాశం. అందువల్ల ఒకవేళ నువ్వు లోపల చూసిన భూతాకాశం చూసావే కానీ చిదాకాశం మాత్రం నువ్వు చూడాల. చిదాకాశం చూడాలని చెప్పన్నట్లయితే నీలో ఉన్న తెర తొలగించుకోవాలి. ఏదా ఆ తెర అని చెప్పనంటే మనస్సులో కలిగేటువంటి యొక్క ఆలోచన పరంపర. ఈ తెర ఉన్నంత వరకు నీకు లోన ఉన్న ఆత్మ నీకు తెలియబడదు. ఆత్మయే చిదాకాశం. చిత్ అంటే స్వప్రకాశం. స్వప్రకాశమై ఉన్నటువంటి యొక్క వస్తువు ఆత్మ కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ ఆత్మను లేక బ్రహ్మమును, ఆ బ్రహ్మమునకు తెరగా ఉన్నటువంటిది ఏంటంటే ఈ మనోసంకల్పములు అన్నమాట. ఇదే తెర. ఈ మనోసంకల్పములు తీసివేయగలిగితే నీలోనే భగవంతుణ్ణి దర్శించే విధానం నీకు ఏర్పడుతుంది. అనగా ఉపనిషత్తుల ద్వారా చెప్పబడేటువంటి యొక్క భగవతత్వాన్ని గుర్తించాలని చెప్పి అన్నట్లయితే నీలోనే తెలుసుకోవాలి. పురాణములలో చెప్పబడేటువంటి యొక్క దేవతామూర్తులను దర్శించుకోవాలని చెప్పనంటే ఆయా ఆలయాలకు వెళ్ళాలి. లోకములో ఏ ఎక్కడెక్కడ ఆలయాలు ఉన్నాయో అవన్నీ కూడా పురాణ పురుషులు. శివ పురాణములో శివుని గురించి, విష్ణు పురాణములో విష్ణువు గురించి, దేవీ భాగవతంలో అమ్మవారి గురించి, లింగ పురాణములో శివలింగాన్ని గురించి, ఇట్లా పురాణాలలో ఆయా దేవతామూర్తుల గురించి చెప్పటం ఉంటుంది. మనం ఆరాధించేదంతా కూడా పురాణములలో చెప్పబడేటువంటి యొక్క పురాణ పురుషులను, దేవతామూర్తులను మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఆ దేవతామూర్తులను ఆరాధించటం కారణంగా మనకున్న సమస్యలు కానీ, దుఃఖాలు కానీ, ఏదైనా బాధలు కానీ తొలగిపోయే అవకాశాలు ఏర్పడతాయి. కానీ మోక్షము రావాలని చెప్పన్నట్లయితే ఉపనిషత్తులలో, భగవద్గీతలో చెప్పబడేటువంటి యొక్క దైవం, ఆ దేవతామూర్తిని అనగా బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటే మోక్షం అన్నారు. అదనమాట. ఆయా దేవతామూర్తులను ఆరాధన చేయటం అనేది అది ఉపాసనా పద్ధతి. మనం రాముణ్ణి సేవించవచ్చు, విష్ణువుని సేవించవచ్చు, అమ్మవారిని సేవించుకోవచ్చు. ఆరాధనా ప్రక్రియ మనకి మహాత్ములు చెప్పుకొచ్చారు. శంకరాచార్యుల వారు కూడా అద్వైత ప్రతిష్టాపన చేసి అద్వైత బోధ లోకానికి అందించి ఆరాధనా విధానంగా షణ్మతాలు ఆయన నెలకొల్పాడు. వైష్ణవము, శైవము, శాక్తేయము, గాణాపత్యము, సౌరవము, కుమారము అని 6 ఆరాధనా విధానాలుగా ఎవరెవరికి ఏ దేవత పట్ల భక్తిభావం ఉంటుందో ఆ భక్తిభావంతో ఆ దేవతామూర్తుల్ని సేవిస్తాం. ఆ సేవించడం వల్ల ఏమవుతుందని చెప్పనంటే ఆ ఆరాధనా విధానంలో మనకున్న బాధలు కానీ, సమస్యలు కానీ, దుఃఖములు కానీ ఇవన్నీ కూడా ఉపాసనలో ఉన్న ప్రభావంతో తొలగిపోతాయి. కానీ మోక్షం రావాలంటే నీకు బాధలు పోవాలా, మోక్షం రావాలా? అది బాధలు మొత్తం పోతాయా అండి?
మొత్తం బావు బాధలు. ఎప్పటి బాధ అప్పుడు పోదు. ఏమి ఈ బాధ పోయిందనుకో, ఇంకోటి వెనకాల ఉంది, అది వచ్చి కూర్చుంటుంది అక్కడ. రైల్వే స్టేషన్లో ఈ బండి పోవాలి, వెనకాల ఇంకో బండి కేకలేస్తూ ఉంది, కోతలకు వస్తూ ఉంది. ఈ బండి పోతే ఆ బండి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఒక బాధ వచ్చి కూర్చున్నప్పుడు వెనకాల ఇంకో బాధ రెడీగా ఉంది, నువ్వు బావే నేను రావాలని చెప్పి ఉంటుంది అది. కాబట్టి మానవ జీవితంలో నాకు అన్ని బాధలు పోయాయి అంటానికి అవకాశాలు లేవు. పోయేవి పోతూ ఉంటాయి, వచ్చేవి వస్తూ ఉంటాయి. ఏవి ఎట్లయితే సముద్రంలో అలలు వచ్చేవి వస్తూ ఉంటాయి, వెనకాల మళ్ళా రెడీగా ఉంటాయన్నమాట. సముద్రంలో అలలు ఆగేది లేదు, మన బాధలు సమాప్తి అయ్యేది లేదు. అందుచేత మనం ఈ కష్టాలు, ఈ బాధలు తట్టుకోలేక మన దేవతలను ఆరాధిస్తూ ఉంటాం, దేవతానుగ్రహాన్ని సంపాదించుకుంటూ ఉంటాం, ఆ బాధలు పోగొట్టుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఇన్ని బాధలు తట్టుకొని చివరిదాకా మన ప్రయాణం కొనసాగించుకొని ఉన్న ఆయువు కాస్త పూర్తి చేసుకుని అమ్మయ్య ఎట్లాగూ గట్టెక్కా అనుకుని మృత్యువు యొక్క ముఖంలోకి పోయావనుకో, మళ్ళా ఏమవుతావు? మళ్ళా జన్మకు వస్తావు, మళ్ళీ ఆరంభం అవుతాయి. ఆ జన్మకు, ఆ దేహానికి ఆ ఉన్న బాధలు ఎట్లాగో సమస్యలతో అనేక ఇబ్బందులతో ఎదుర్కొన్నావు, అవన్నీ తీర్చుకున్నావు, ఒడ్డున పడ్డావని చెప్పి అనుకున్నావు. ఆ దేహం కాస్త పోయింది, దాంతో అయిపోతుందా? ఇంకో దేహం వచ్చే, ఇంకో జన్మ వచ్చే, మళ్ళా ఆ జన్మలో బాధలు మళ్ళీ ఆరంభం అవుతాయి. ఇట్లా ఏ జన్మకు ఆ జన్మలో మనం అనేక సమస్యలు, బాధలు ఎదుర్కొంటూ ఉన్నాం. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యాన్ని గడుపుకుంటూ ఉన్నాం. వృద్ధాప్యంతో దేహాన్ని సాలించాం, వెళ్ళిపోయాం, మళ్ళా వస్తూ ఉన్నాం. ముగింపు లేదు దీనికి. జాతస్య హి ధ్రువో మృత్యు ద్రవం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే. తప్పింప శక్యం కాని విషయం అన్న పరమాత్మ గీతలో. తప్పింప శక్యం కాని విషయము. జాతస్య పుట్టిన వానికి ధ్రువం నిశ్చయం మరణం, మరణించిన వానికి కూడా జన్మ ధ్రువం నిశ్చయం అన్నాడు. కాబట్టి దేహం వచ్చిందా అది పోతుంది, పోయిందా ఇంకో దేహం వస్తుంది. ఈ విధంగా పరంపరగా ఈ యొక్క జన్మ పరంపరలు కొనసాగుతూ ఉన్నాయి. ఆయా జన్మలలో వచ్చేటువంటి యొక్క బాధలను తట్టుకోలేక ఆయా దేవతామూర్తులను మనం ఆరాధిస్తూ ఉన్నాం. కొంతవరకు సమస్యలు పోగొట్టుకుంటూ ఉన్నాం. మరి పోయినాయా అంటే మళ్ళా వచ్చేవి వస్తామంటాయి. ఇది పరంపరగా సాగేటువంటి యొక్క ప్రయాణము, భవబంధములతో కూడిన ప్రయాణము. వాటిల్లో వచ్చేటువంటి యొక్క దుఃఖాలు. ఏమండి మాకెందుకు ఈ దుఃఖాలు వస్తాయి, ఈ బాధలు వస్తాయి, ఈ రోగాలు వస్తాయి, ఈ సమస్యలు వస్తాయి, ఈ వేదనలు వస్తాయి అని అనుకోవచ్చు. ఎందుకు వస్తాయంటే గత జన్మలో చేసుకున్న కర్మలు ఈ రూపకంగా వస్తూ ఉన్నాయి. మరి ఈ జన్మలో పుట్టావు కదా, మరి మంచిగా జీవిస్తున్నామా అని చెప్పనంటే మంచిగా జీవించేది 0.5%, తర్వాత 35% అనేక మందిని వేధించడము, బాధించడము, హింసించడం, వాళ్ళని వీళ్ళని తిట్టడం, కొట్టడం ఈయన లోకంలో వ్యక్తి చేస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగా సంపాదించుకునే ఈ కర్మ రాబోయే దేహంలో అనుభవిస్తాం. ఆ జన్మలో చేసుకునే కర్మ ఆపై దేహంలో అనుభవిస్తాం. కాబట్టి పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ మనం ఒక 10% తెచ్చుకుంటే పెట్టుబడిగా ఈ దేహంలో ఆ కర్మను సుఖరూపకముగా, దుఃఖరూపకముగా, వేదన, బాధలు, సమస్యలు రూపాలుగా అనుభవిస్తూ మరలా ఈ జన్మలో ఏం చేస్తూ ఉన్నాం? కొత్తగా కర్మలు ఆచరిస్తూ ఉన్నాం. మళ్ళీ కొన్ని కర్మలు చేస్తూ ఉన్నాం. ఎందువల్ల ఆ కర్మలు చేయటం అని చెప్పానంటే మనలో ఉన్నటువంటి గుణాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర, ఈర్ష ఉన్నాయి కదా. ఈ గుణాలు మనలో ప్రకోపించినప్పుడు ఆ గుణాలు అవి చేయిస్తాయి పనులు. మనకు ఇష్టం లేకపోయినా అవి చేయిస్తాయి అన్నమాట. అర్జునుడు అడిగాడు పరమాత్మని, అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుష అనుచ్ఛన్నపి వార్షినేయ బలాతివ నియోజిత. కేన ఎందువల్ల? ప్రయుక్తోయం పాపం చరతి పురుష, లోకంలో మానవుడు పాపాలు చేస్తూ ఉన్నాడే. అనిచ్ఛన్నపి వార్షినేయ, అనిచ్ఛన్ వాడికి
చేయాలన్న కోరిక కూడా ఒకవేళ ఉండదు. అనిచ్చన్, ఇచ్చ అంటే కోరిక. అనిచ్చన్ వాడు కోరిక లేకపోయినా, చేయాలన్నటువంటి యొక్క భావం లేకపోయినా, బలాత్యవ నియోజిత, ఎవరో నియమించిన ప్రకారంగా నియమించినట్లుగా పోయి ఆ కర్మలు చేస్తూ ఉన్నాడే అని అడిగితే పరమాత్మ అన్నాడు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. రజోగుణ సముద్భవ, రజోగుణ ప్రకోపముతో కలిగేటువంటి యొక్క కామ క్రోధ, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అని చెప్పి అన్నాడు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం, ఈర్ష, ద్వేషం ఎన్ని ఉన్నాయి కదా, వాటికి లోన ఉన్న గుణాలు, రాజసిక సంబంధ గుణాలు, తామసిక సంబంధ గుణాలు, ఆ గుణముల యొక్క ప్రభావంతో మనిషి లోకంలో ఈ గుణముల యొక్క ప్రభావంతో కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కర్మల ద్వారా ఈ పాపాన్ని సంపాదించుకుంటాడు. ఆ పాప సముదాయ ఫలితముగా ఒక దేహాన్ని పొంది ఆ దేహములో వేదనలు, బాధలు, సమస్యలు, రోగాలు వద్దనుకున్న వచ్చిపడుతూ వాడిని బాధిస్తూనే ఉంటాయన్నమాట. మనం ఈ బాధలు తట్టుకోలేక ఆ దేవతలను ఆశ్రయించి మనం పూజలు చేసి వ్రతాలు చేస్తూ ఉంటాం. అంటే పూజలు చేయండి, వ్రతాలు చేయండి, దేవతలకు నమస్కారం చేయండి, మీ యొక్క ముడుపులు చెల్లించండి, ఇవన్నీ తాత్కాలికం చెప్పేది బ్రహ్మజ్ఞాన విషయంలో. అన్నింటికీ ముగింపు ఎక్కడయ్యా అంటే బ్రహ్మజ్ఞానముతో. బ్రహ్మజ్ఞానం కలిగిందా అంటే మొత్తం పోతాయి. అది కలక్కబోయిందా అని చెప్పానంటే అసలు అట్లాగే ఉంటుంది, వడ్డీ మాత్రం తీరతా ఉంటుంది. 1,00,000 రూపాయలు అప్పు చేశావు, ఏమి దానికి వడ్డీ వాడు వేసుకుంటా ఉంటాడు, చక్కెర వడ్డీ తిప్పుతా ఉంటాడు, నువ్వు కట్టేది ఏమవుతుంది? అసలు అట్లాగే ఉంటుంది, వడ్డీ తీరదు, చక్కెర వడ్డీ మాత్రం తీరుతూ ఉంటుంది. అట్లా మనం జీవితంలో మనం చేసుకున్న కర్మ అంతా కూడా అనేక శరీరాలు ధరించి ఆ శరీరాలలో సుఖదుఖాల రూపకంగా, బాధలు, వేదనలు, రోగాలు రూపకంగా అనుభవిస్తూ ఉన్నాము. అందుచేత ఈ యొక్క భవరూపమై ఉన్నటువంటి యొక్క వ్యాధికి ముందేమిటంటే ఒక అద్వైత బోధ అన్నారు. అద్వైతామృతవర్షిణి భగవద్గీతే భవద్వేషిణి. అద్వైతామృతవర్షిణి, ఈ అద్వైత జ్ఞానాన్ని ఎవరైతే చక్కగా సేవిస్తారో వారికి భవద్వేషిని, భవవ్యాధి తొలగిపోతుంది అని చెప్పనన్నారు. కాబట్టి ఇక్కడ మరి ఏమిటి చిదంబరము అని చెప్పనంటే మనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మస్వరూపమే చిదాకాశము. అయితే ఆ బ్రహ్మస్వరూపానికి మనలో ఉన్నటువంటి దైవస్వరూపము అంటే మనలోనే ఉన్నాడా? అంతటా ఉన్నాడు. అంతటా ఉన్న దేవుడు మనలో ఉన్నాడు. మనలో ఎట్లా ఉన్నాడు? ఆత్మ అనే రూపముతో ఉన్నాడు. బయట అంతటా ఎట్లా ఉన్నాడు? బ్రహ్మము అనే పేరుతో పిలువబడుతూ ఉన్నాడు. సర్వే సర్వత్ర విశ్వమంతా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మ పదార్థం మన ఈ దేహములో ప్రత్యేగాత్మగా ఉన్నది. అయితే నీవు అంతటా ఉన్న దేవుణ్ణి నువ్వు తెలుసుకునే అవకాశం లేదు. నీలో ఉన్న ఆ యొక్క దైవాన్ని మాత్రమే తెలుసుకునే అవకాశము ఉన్నది. నీలో ఉన్న ఆ దైవాన్ని గుర్తించావు అంటే అంతటా ఉన్న దేవుణ్ణి తెలుసుకున్నట్లే. ఎందుకు? ఆయనే ఈయన కాబట్టి. ఆయనే ఈయన కాబట్టి బయటికి పోయి నువ్వు చూడలేవు. నువ్వు తెలుసుకోవాలంటే నీ లోపలికి పోవాలన్నమాట. కాబట్టి ఈ లోపలికి పోవటాన్ని మహాత్ములు నివృత్తి మార్గం అని పేరు పెట్టారు. బయటికి పోవటాన్ని ప్రవృత్తి మార్గము అని పేరు పెట్టారు. కాబట్టి ప్రవృత్తి మార్గంలో పోతే నీకు దైవం గోచరించదు, ప్రపంచం గోచరిస్తుంది. ఈ లోకములో ఉన్నటువంటి శబ్దాది విషయాలు అవి గోచరిస్తాయి. అందుచేత బయటికి పోవటం వల్ల ప్రపంచం గోచరిస్తుందే కానీ పరమాత్మ గోచరించాడు. అందువల్ల లోపలికి పోమన్నాడు. మరి లోపలికి పోవటం అంటే ఏమిటి అంటే నీ మనస్సులో ఏ సంకల్పము లేకుండా నువ్వు పెట్టగలిగితే ఆ మనస్సుని పరమాత్మే లోపలికి తీసుకుంటాడు, తనలో లయింపజేసుకుంటాడు.
కాబట్టి మన పరమాత్మకి మన మనస్సుని నివేదనగా సమర్పించాలి. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. నా సంశయ, నీవిక సంశయమే పెట్టుకోవద్దు అన్నాడు. ఏమన్నాడు స్వామి? మయ్యేవ మన ఆదస్వ, మై నాయందు నీ మనస్సును ప్రవేశింపచేయి. మై బుద్ధిం, నీ బుద్ధిని నాయందు ప్రవేశింపజేస్తే నివసిష్యసి మయ్యేవ, నువ్వు నాయందే ఉంటావు అన్నాడు. నేనే నీ స్వరూపమై ఉంటాను, నీవు నా స్వరూపమై ఉంటావు. నాకు నువ్వు వేరుగా ఉండవు, నీకు నేను వేరుగా ఉండను. రెండు ఒకే స్వరూపముగా, ఒకే ఆత్మగా, బ్రహ్మముగా ఉంటారన్నమాట. అందువల్ల మనం చేసేటువంటి యొక్క విధానం ఏమిటంటే మనస్సులో ఏ సంకల్పము లేకుండా కూర్చోగలిగేటువంటి విధానం. మీకు భక్తి యోగంలో ఒక మాట స్వామి వాడతారు, భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాం ఉపయాంతి తే. భజతాం ప్రీతిపూర్వకం అంటాడు. నువ్వు ఏమి లేదయ్యా, ప్రీతిపూర్వకం భక్తిపూర్వకంగా నీవు నా యందు నా వైపుకు తిరుగుంటే చాలు. నేను నీకు బుద్ధియోగాన్ని జ్ఞానయోగాన్ని ఇస్తూ ఉన్నాను. ఆ జ్ఞానయోగముతో నువ్వు నాలో ఐక్యం చెందే అవకాశం నీకు ఏర్పడుతుంది. బ్రహ్మానందాన్ని, బ్రహ్మైక్య సిద్ధిని పొందేటువంటి విధానం కలుగుతుంది. దానివల్ల నీకు సమస్త వ్యాధులు, సమస్త దుఃఖములు అన్నీ కూడా తొలగిపోతాయి. కర్మవాసనలన్నీ దగ్ధం చేయబడతాయి. నువ్వు మోక్ష స్వరూపుడవై భాషిస్తావు, నిత్యానంద స్వరూపుడవై విరాజిల్లుతావు. దానికి నువ్వు ఏమి చేయాలని చెప్పనంటే అనాశ్రిత కర్మఫలం. ఇది కార్యం కర్మ కరోతి యహ, యహ ఎవడు కార్యం కర్మ కరోతి, చేయదగు కర్మ. మనకు గురువు గారు, గురుదేవుడు బ్రహ్మోపదేశం చేస్తాడు. ఆ బ్రహ్మోపదేశములో ఒక మార్గాన్ని మనకు చెప్తాడు. ఆ మార్గంలో మనం నిశ్చలంగా కూర్చోవటమే ఈ శ్లోకం యొక్క అర్థం. ససన్యాసీచ యోగీ చ నా నిరగ్ని నచాక్రియ. విశేషణాలు. ససన్యాసీచ సహయోగీ చ, అతడే సన్యాసి, అతడే యోగి. అదనమాట సన్యాసము అంటే సమ్యక్ న్యాసం సన్యాసం. ఏమి సమ్యక్ న్యాసం సన్యాసం అంటే మన ఈ శరీరములో ఉన్నటువంటి అనాత్మ వర్గమునకు సంబంధం లేకుండా ఆ బ్రహ్మ భావన కలిగి ఉండటమే సన్యాసం. మన శరీరములో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లయపరచి ఈ మాటకు పరమాత్మ 5వ అధ్యాయంలో బ్రహ్మణి ఆదాయ కర్మాణి అంటాడు. బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రం యవాంభసా. ఎట్లా ఉంటాడు అని చెప్పనంటే బ్రహ్మణి ఆదాయ, సమస్త ఇంద్రియాలని, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, సమస్త అనాత్మంతా కూడా బ్రహ్మములో లయింపజేశాడు. బ్రహ్మణి ఆదాయ, బ్రహ్మమునందు ఉంచి బ్రహ్మములో లయపరచి అన్నాడు. ఆయన ప్రశాంతముగా, నిశ్చలముగా ఉంటాడు. ఆ విధముగా ఉన్నటువంటి వాడు పద్మపత్రం యవ, తామరాకులాగా, నీటిలో ఉన్నటువంటి తామరాకు ఏ ప్రకారంగా నీటికి అంటకుండా ఉంటుందో నీటిలోనే ఉంటుంది. ఏమి నీటిని మాత్రం, జలాన్ని మాత్రం అంటదు, జలంలోనే ఉంటుంది. ఆ జలాన్ని ఆ తామరాకు అంటది. అట్లా జ్ఞానియగువాడు కూడా ఈ సంసారములో, వ్యవహారములో ఉంటాడు, కానీ దేనికి అంటబడకుండా ఉంటాడు. కాబట్టి ఇక్కడ సన్యాసి అని చెప్పనంటే లోకములో ఉన్నటువంటి యొక్క మహాత్ములు, సన్యాసులు, మనం వాళ్ళకు నమస్కారం చేయాలి, భక్తితో వాళ్ళని సేవించాలి, జ్ఞానోపదేశాన్ని పొందాలి. ఒకటి. రెండవది ఏంటంటే
మన శరీరములో ఉన్నటువంటి అనాత్మనంతటినీ కూడా లయింపజేయటమే సన్యాసం. మీకు కింద పరమాత్మ మాట వాడతాడు 2వ శ్లోకంలో, సర్వసంకల్ప సన్యాసి అని చెప్పని అంటాడు. 3వ శ్లోకంలో అది వస్తుంది, సర్వసంకల్ప సన్యాసి అన్నాడు. కాబట్టి మనస్సులో ఉన్నటువంటి యొక్క సంకల్పాలు త్యాగము చేసి ఆ మనస్సుని పరమాత్మకు సమర్పించాలి అని. ఏమంటే మేము పరమాత్మకి పండ్లు పెడుతున్నాం, నైవేద్యం పెడుతున్నాం, పులిహోర పెడుతూ ఉన్నాం, అనేకం పెడుతున్నాము కదా అని చెప్పి అనుకోవచ్చు మీరు. అవన్నీ కాదు. నువ్వు పెట్టే పండ్లు ఆయన ఇచ్చినయే, నువ్వు పెట్టే పూలు ఆయన ఇచ్చినయే. ఒకవేళ నువ్వు నైవేద్యం చేసుకున్నా, పులిహోర చేసుకున్నా ఏం చేస్తావు? తర్వాత అట్లా చూపించేసి తర్వాత మొత్తం ఇంట్లోకే పట్టుకొచ్చుకుంటాం. సరే, భక్తి భావన మంచిదే, మనం భక్తిగా చేయాలి, భగవంతుని పరమాత్మకు నివేదన చేయాలి, మనం భోంచేయాలి, అది ఒక ఆచారం మనకి. బ్రహ్మార్పణ భావన, పరమాత్మ నివేదన చేసి మనం దాన్ని భుజించినట్లయితే మన మనస్సు బాగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి భౌతికంగా ఉన్నటువంటి యొక్క వస్తువులు పెట్టడం కాదయా, నీ మనస్సుని నా యందు లయింపచెయ్యి. కనుక నీ మనస్సును సమర్పించినట్లయితే నీకు మోక్షం అనేది ప్రసాదింపబడుతుంది అని అర్థం. ససన్యాసీచ సహయోగీచ, అతడే సన్యాసి, అతడే యోగి అన్నారు. కాబట్టి యోగం అని చెప్పనంటే మన మనస్సుని పరమాత్మతో అనుసంధానం పొందింపజేయటమే యోగం. యోగం అంటే రెండింటి కలయికను యోగం అంటారు. ఆ రెండు విడిపోతే వియోగము అంటారు. సంయోగములో సంబరములు, వియోగములో వేదనలు. ఇది మానవుని యొక్క జీవితం. ఎంతకాలం జీవించినా వాడు జీవించే జీవన విధానంలో వచ్చినప్పుడు సంబరం చేసుకుంటాడు, పోయిందా అంటే విలవిల ఏడుస్తూ ఉంటాడు. ఇంతే జీవితం, ఇంకేం వాడికేం లేదక. జీవితంలో వచ్చేయి పోయేయి. ఆగమాపాయిన అనిత్యాః తాను తితీక్షస్వ భారత. ఆగమ అపాయిన వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ రావటం పోవటం అది విశ్వం యొక్క ధర్మం. విశ్వం ఏంటంటే వచ్చే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మరి నాకెందుకు దుఃఖం? నువ్వు ఆ పదార్థాల మీద రాగాన్ని పెట్టుకున్నావు, ద్వేషం పెట్టుకున్నావు, కాబట్టి నీకు దుఃఖాలు వచ్చి పడతా ఉన్నాయి. అవి నీకు సంబంధం లేని వ్యవహారం. విశ్వం అంటేనే రావటం పోవటం, అదొక ప్రవాహం, నీటి ప్రవాహంలాగా ఈ విశ్వంలో వ్యక్తులు కానీ వస్తువులు కానీ అనేకంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎవరైతే కేవలం సాక్షి మాత్రంగా ఉంటాడో వానికి ఏ దుఃఖము అనేది ఉండదు. సాక్షి మాత్రంగా ఉంటాడు. ఇదంతా భగవత్ కార్యము, జగత్తు యొక్క కార్యము. ఆ జగత్తులో వచ్చే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, నాకు ఎలాంటి సంబంధము లేదు అని గనక సాక్షి మాత్రంగా ఉండగలిగితే నీకు ఏ బాధ లేదు, దుఃఖము లేదు, వేదన లేదు. ఎప్పుడైతే నువ్వు వాటి యందు రాగభావాన్ని పెంచుకున్నావో ఏమవుతుంది? అక్కడి నుంచి వాటి వల్ల నీకు దుఃఖం ఏర్పడుతూ ఉంటుంది. అవి పోక తప్పదు, అవి పోతాయి. ఎందుకు ఏడుస్తున్నావు అంటే నా వస్తువు పోయిందయ్యా, నా వ్యక్తి పోయాడయ్యా అంటాడు. నీ వ్యక్తి ఎక్కడ? నిర్మాణం చేశావా? నీతో పాటు వచ్చాడా? నువ్వు పోతే వాడు నీతో పాటు వస్తాడా? ఏది కాదు. కాబట్టి విశ్వంలో జగత్తు యొక్క ధర్మం జ అంటే పుట్టడము, గత్ అంటే పోవటం. జగత్ అంటే ఏమిటి? ఆ పదం మీరు విన్నారు ఎప్పుడన్నా? జగత్ అనే పదం విన్నారా? అర్థం ఏమిటి? జ అంటే పుడుతుంది, గత్ అంటే పోతుంది. పుట్టటము పోవటం దాని యొక్క ధర్మం. అందుచేత విశ్వ పదార్థముల వైపు తిరిగావు కాబట్టి దుఃఖం. అదే పరమాత్మ వైపుకు తిరుగు, ఆనందం. పరమాత్మ వైపుకు తిరిగావా ఆనందంగా ఉంటావు, జగత్తు వైపుకు తిరిగావా ఏడుస్తూ ఉంటావు. పోయాయో ఎందుకు నీకు ఏడుపు? నువ్వు రాకముందు ఎన్నో పోయాయి, నువ్వు పోయాక కూడా ఎన్నో పోతాయి. అందుచేత అనధికారి చర్య అని చెప్పి అన్నారు. ఇట్లా మనం ప్రపంచ వ్యక్తుల మీద,
ప్రపంచ పదార్థాల మీద ఈ రాగభావము ద్వేషభావాన్ని పెట్టుకోవటం కారణంగా నిరంతరంగా మనం వాటి వంక చూస్తూ వేదన పడుతూ బాధపడుతూ మదనపడుతూ అశాంతిని పొందుతూ దుఃఖాన్ని పొందుతూ ఉండటమే కానీ నీ మనసుకు శాంతి ఉండేదేమీ ఉండదు. ద్వేషాన్ని పెంచుకున్నా అశాంతే, రాగాన్ని పెంచుకున్నా అశాంతే. అది ద్వేషాన్ని పెంచుకున్నాం అనుకో, నీకు ఒక వ్యక్తి మీద బాగా ద్వేషం, ఏమవుతుంది? ఇంకా వాడు పోలేదా అంటాడు వీడు, ద్వేషం కదా. అదే కనుక పోయాడని వార్త విన్నారనుకో సంబరం వాడి, పోయాడు, నేను ఎప్పటి అనుకుంటూ ఉన్నా ఎప్పుడు పోతాడా అని చెప్పేసి అని, వాడు పోయాడు అంతే, పరమానందం వాడి పోతే నీకెందుకు ఆనందం? ద్వేషం, నేను చేయలేకపోయా పంపటము, వాడు పోయాడు. ఏ వ్యక్తి అయితే రాగము యొక్క సంబంధం పెట్టుకున్నామో ఆ వ్యక్తి పోతే అది ఏడిపే, అయ్యో పోయాడు నా వాడు. కాబట్టి మన లోకంలో చాలా వారికి విశ్వ పదార్థముల మీద మనం అంటుకుపోయాం, విశ్వ పదార్థాలతో మమేకమైపోయాం. విశ్వ పదార్థముల యందు మన యొక్క ఉనికిని స్థాపింపజేసుకుని మనం దుఃఖానికి గురవుతూ ఉన్నాం. తత్కారణంగా మన మనస్సుని పరమాత్మ వైపుకి తిప్పలేక ఇబ్బంది పడుతూ ఉన్నాం. కనుక ఈ విశ్వ పదార్థముల యందు రాగభావాన్ని పెట్టుకున్న అవి మనసులో ప్రింట్ అవుతాయి. విశ్వ పదార్థముల మీద వ్యక్తుల మీద ద్వేషభావాన్ని పెట్టుకున్న అవి మనసులో పడి ప్రింట్ అవుతాయి. ఇవి నీకు మోక్షానికి అడ్డంగా కూర్చుంటాయి, ధ్యానం చేయనివ్వవు. ఆ రెండు కూడా ధ్యానం నీకు చేయనివ్వవు అని చెప్పని అన్నాడు. కాబట్టి సన్యాసీచ యోగీచ, అతడే సన్యాసి, అతడే యోగి. ఎవరైతే తన మనస్సుని నిశ్చలముగా ప్రశాంతముగా ధ్యాన మార్గములో హంస ప్రక్రియ ద్వారా ఆ మనస్సుని హంస వెంబటే ఉంచి ఆ ధ్యానంలో ప్రవేశింపజేస్తాడో అతడే సన్యాసి, అతడే యోగి. నా నిరగ్ని, అగ్నిహోత్రము లేనివాడు కాదు. నా నిరగ్ని, అగ్నిహోత్రం లేనివాడు కాదు, అగ్నిహోత్రం కలిగి ఉన్నాడు. ఏమిటా అగ్నిహోత్రము అంటే? లోన జ్ఞానాగ్ని ఉంది అతనికి. జ్ఞానాగ్ని యదైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తదా అన్నాడు. ఏ విధముగా బాగా మండేటువంటి యొక్క అగ్నిలో కట్టెలు వేస్తే మొత్తం కూడా బూడిదగా చేయబడుతున్నాయో అట్లా జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్, అనాదిగా ఉన్నటువంటి నీలో ఆ కర్మలన్నీ కూడా జ్ఞానాగ్ని చేత కాల్పబడతాయి, బూడిదిగా చేయబడతాయి అన్నమాట. కాబట్టి ఆ లోన అనాదిగా చేరి ఉన్న కర్మలు అనేక జన్మలను ఇచ్చేయిగా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేయడం జరుగుతుంది. కాబట్టి అగ్నిహోత్రం లేనివాడు కాదు, అగ్నిహోత్రం ఉన్నవాడే అన్నాడు. పావకావృత పర్వతంబునాశ్రయించునే మృగ విహంగాదికములు బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిదుని అంటూనే పుణ్యపాపంబులాంజనేయ. రాముడు ఆంజనేయ స్వామితో చెప్తూ ఉన్నాడు, పావకావృత పర్వతంబునాశ్రయించునే మృగ విహంగాదికములు. ఒక పర్వతం అగ్నితో బాగా మండిపోతూ ఉన్నది. అగ్నితో మండిపోయేటువంటి యొక్క ఆ పర్వతం మీదకు పక్షులు కానీ మృగాలు కానీ పోతాయా? పక్షులు మృగాలు పోవు. ఒకవేళ పోయాయి అంటే భస్మసాత్ కురుతే, కాలిపోతాయి. ఆ విధంగా బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిదుని అంటూనే పుణ్యపాపంబులాంజనేయ. బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిదుని ఏం చెప్పారు? బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిదుని, బ్రహ్మస్వరూపుడై
ప్రకాశించేటువంటి యొక్క బ్రహ్మవిధుని అంటూనే పుణ్యపాపంబులాంజనేయ అన్నాడు. కాబట్టి ఆ మహాత్ములను పుణ్యపాపాలు అంటావు. ఒకవేళ సాహసించి లోనకు పోయాయి అనుకో, ఈ పుణ్యం కానీ పాపం కానీ ఏమైపోతాయి? కాలిపోతాయి. కాబట్టి ఆ సమస్త కర్మలను, సమస్త దోషాలని నశింపజేయగలిగేటువంటి యొక్క అగ్ని ఆ యోగము చేసేటువంటి వాళ్ళకి ఉంటుంది అన్నారు. అనాదిగా ఉన్న కర్మ, మనం అనేక దేహాలు ధరిస్తూ వస్తూ ఉన్నాం. అనేక దేహములు ధరిస్తూ వచ్చేటువంటి యొక్క మనము ఆయా దేహాలలో చేసుకున్నటువంటి కర్మ మాత్రం పట్టుకొచ్చుకుంటూ ఉన్నాం. ఏ జన్మలో మనం చేసుకున్న కర్మ ఆ జన్మలో నీకు నీ ఎమ్మటే వస్తూ ఉన్నది. ఆ దేహమా పోయింది. అయితే ఆ దేహముతో మనం ఉన్నప్పుడు ఏం చేశామో కర్మలు అవన్నీ నీతో సూక్ష్మదేహంతో పాటు వస్తూ ఉన్నాయి. మరి అనాదిగా వచ్చేటువంటి ఈ కర్మలు మనం కొత్త వాళ్ళమా అంటే మనం చాలా పాత వాళ్ళం. మన హయాములోకి ఎన్నో లక్షల జన్మలు అయిపోయాయి. ఆ జన్మలలో సంపాదించుకున్న కర్మ మాత్రం మన ఎమ్మటే వస్తూ ఉన్నది. దానిని సంచిత కర్మ అని చెప్పి అన్నారు. అట్టి ఆ కర్మ అనేది మనం పూర్తిగా మరి దానిని తీసివేసుకోవాలని చెప్పి అన్నట్లయితే అనేక దేహములు ధరించాలి. ఆయా దేహాలలో సుఖదుఖాల రూపంగా కర్మ అనుభవించాలి, తీసివేసుకోవాలి. ఎన్ని దేహాలు ధరిస్తావు, ఎన్ని దేహాలలో సుఖదుఖాల రూపంగా, వేదనల రూపంగా, బాధల రూపం అనుభవించి తొలగించుకుంటావు. అది అయ్యే పనే కాదు. ఎందుకంటే ఒక ప్రక్క ఆ కర్మను దేహములు తీసుకొని ఆ దేహరూపకముగా కర్మ అనుభవించినప్పటికీ కూడా మరలా కర్మ వస్తా ఉన్నది, ఆగామి కర్మ వస్తూ ఉన్నది. అనగా 10% పోతే 100% కర్మ మళ్ళా వస్తూ ఉన్నది. అందుచేత ఎన్ని యుగాలు జన్మించినా నీకు ఆ కర్మ తరిగేదే లేదు. అలాగా అనాదిగా ఉన్నటువంటి యొక్క ఆ కర్మను నశింపజేయగలిగేటువంటి విధానం ఒక జ్ఞానాగ్ని అన్నాడు. నా నిరగ్ని, అగ్నిహోత్రం లేనివాడు కాదు. ఆ అగ్నిహోత్రములో అనాదిగా ఉన్న కర్మ అంతా కూడా కాల్చి వేస్తాడు కాబట్టి దాన్ని బ్రహ్మాగ్ని అన్నాడు. యోగాగ్ని అన్నారు, ఆత్మ సంయమ యోగాగ్ని అన్నాడు, దాన్ని జ్ఞానాగ్ని అన్నారు. అనేక పదాలుగా గీతలో పిలవడం జరుగుతున్నది. అలాంటి అగ్నిహోత్రం కలిగి ఆ యోగి జ్ఞాని ఉన్నాడు. నచ అక్రియ, సమస్త క్రతువులు సమస్త కార్యములు చేసిన వాడే. విధి విధానం ఆ జ్ఞాని యందు ఉండదు. యం సన్యాసమితి ప్రాహు యోగంతం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్ప యోగీ నభవతి కశ్చన. యం సన్యాసమితి ప్రాహు, యం సన్యాసం ఇతి ప్రాహు. యం దేనిని, సన్యాసం సన్యాసముగా, ప్రాహు చెప్పబడుతూ ఉన్నదో తం దానిని, యోగం యోగముగా, పాండవ అర్జున విద్ధి తెలుసుకొనుము అన్నాడు. దేనిని సన్యాసముగా చెప్పబడుతుందో దానినే యోగముగా తెలుసుకొనుము అని అన్నాడు. నహ్య సన్యస్త సంకల్ప, నా హి అసన్యస్త సంకల్ప అని అర్థం. నా హి అసన్యస్త సంకల్ప, హి ఏలయనగా అసన్యస్త సంకల్ప, సంకల్పములు వదలనివాడు యోగి నభవతి కశ్చన, కచ్చన ఏ ఒక్కడు కూడా యోగి నభవతి యోగి కాజాలడు అంటాడు. యం సన్యాసం ఇతి ప్రాహు. అందువల్ల ఇక్కడ పరమాత్మ సన్యాసము అనేటువంటిది ఒక ఆకారముగా చెప్పటం లేదు, క్రియారూపకంగా ఉన్నటువంటి విధానం చెప్పుకొస్తూ ఉన్నాడు. సన్యాసము అనగానే మనకేమవుతుంది, మన ఎదురుగా ఉన్నటువంటి మహాత్ములు ఉన్నారుగా, వాళ్ళ దృష్టి మనకు వాళ్ళ మీదకు పోతుంది.
అది అట్లా ఉండేవండి. వాళ్ళు త్యాగమూర్తులు, వారి యొక్క ఆచరణ విధానంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ పరమాత్మ చెప్పేది ఏమిటంటే సన్యాసము అంటే అయ్యా ఆకారం కాదు, సన్యాసము అంటే నీ మనస్సులో ఏర్పడేటువంటి యొక్క త్యాగభావం. అది ఏమి ముఖ్యంగా ఇక్కడ పరమాత్మ చెప్పేటువంటి యొక్క విషయం ధ్యాన సంబంధ అంశము అదనమాట. ధ్యానేన ఆత్మని పశ్యంతి, నువ్వు ధ్యానము ద్వారానే ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ ఉన్నావు, బ్రహ్మప్రాప్తిని పొందుతూ ఉన్నావు. ఏమండి ఈ ధ్యానం ద్వారా ఆత్మప్రాప్తి అని చెప్పి అంటూ ఉన్నారు, బ్రహ్మప్రాప్తి అని చెప్పి అంటూ ఉన్నారు, మాకేమిటి దానివల్ల లాభం? మాకు ఆత్మప్రాప్తి కావాలా? పోనీ బ్రహ్మప్రాప్తి మాకేమన్నా కావాలా? ఆత్మప్రాప్తి అన్నా బ్రహ్మప్రాప్తి అన్నా అర్థం ఒకటే. ఆత్మ అనేది బ్రహ్మ అనేది వేరుగా లేవు. ఆత్మయే బ్రహ్మము, బ్రహ్మమే ఆత్మ. ఎందుకు ఆత్మ అన్నాము అంటే మన ఈ వెష్టి దేహములో ఉన్నటువంటి ఆ బ్రహ్మమును ఆత్మ అంటాం. ఈ సమస్త విశ్వమంతా వ్యాపకమై ఉన్న వస్తువును బ్రహ్మము అన్నాం. ఇప్పుడు ఘటాకాశము అంటాం. ఘటాకాశం అంటే మరి ఆ ఘటంలో ఉన్న ఆకాశం మహాకాశం కంటే వేరైపోయిందా? మహాకాశం కంటే వేరు కాల, అది మహాకాశంగానే ఉన్నది. ఈ ఘటం ఉపాధిగా ఉండటం వల్ల ఘటాకాశం అన్నాం. ఆ ఘటం పగిలిపోతే మహాకాశమే. అట్లా మనలో కూడా అజ్ఞాన ఉపాధి ఉన్నది. అజ్ఞాన ఉపాధి ఉండటం కారణంగా ఆత్మ అన్నాం. అజ్ఞాన ఉపాధి జ్ఞానం ద్వారా నశింపబడిందా అంటే ఈ ఆత్మయే బ్రహ్మం, నేనే బ్రహ్మం. నేనే బ్రహ్మమురా పామరులారా, నేనే బ్రహ్మమురా అని బ్రహ్మేంద్ర స్వాముల వారు ఓ తత్వం ఆయన రాస్తాడు, పాడతాడు. నేనే బ్రహ్మము అన్నాడు. కనుక అందువలన ఆత్మ అన్న బ్రహ్మము అన్న మీరు వేరుగా అర్థం చేసుకోమాకండి. ఆత్మ అన్నదే, బ్రహ్మము అన్న అదే. సరే స్వామి, మీరు ధ్యానం అని చెప్పి అంటూ ఉన్నారు, ఆత్మప్రాప్తి బ్రహ్మప్రాప్తి అని చెప్పి అంటూ ఉన్నారు, మాకు దానివల్ల కలిగే లాభం ఏమిటి? ఏమి ప్రయోజనం అనుద్దిశ్య మందోపి నా కర్మ కరోతి. లోక వ్యవహారం ఏంటంటే ప్రయోజనం అనుద్దిశ్య, ప్రయోజనాన్ని అపేక్షించకుండా లోకంలో ఎవడు ఏ కార్యం చేయడు. మందోపి, మందుడు కూడా నాకేమిస్తావు నానా అంటాడు. నాయన ఈ పని చేసి పెట్టరా అని చెప్పానంటే నాకేమిస్తావు నానా అంటాడు వాడు. నీకు 10 పైసలు ఇస్తానరా, చాక్లెట్ ఇస్తానరా అంటాడు తండ్రి. అప్పుడు వాడు ఆ పని చేసుకుని వస్తాడు. మందహాపి, మందుడు కూడా ప్రయోజనం లేకుండా ఏ కార్యాన్ని చేయడు. మరి మీరు బ్రహ్మజ్ఞానం అంటున్నారు, బ్రహ్మప్రాప్తి అని చెప్పి అంటూ ఉన్నారు, ఆత్మైక్య సిద్ధం అని చెప్పి అంటూ ఉన్నారు, ఏవేవి చెబుతూ ఉన్నారు. మరి అలాగా మేము మీ మాటలు విని చేస్తాం, మాకు దాంట్లో కలిగేటువంటి యొక్క ప్రయోజనం ఏమిటి అన్న సందేహం రావటం లేదా? వస్తుందా? రాకపోతే చెప్పను, వస్తుందంటే చెబుతా. అది ఏమి కనుక లోకంలో మరి అందరూ కూడా భగవంతునినే అపేక్షిస్తూ ఉన్నారు, బ్రహ్మమునే అపేక్షిస్తూ ఉన్నారు, బ్రహ్మప్రాప్తిని పొందటానికే పరితపిస్తూ ఉన్నారు. మీ ప్రతి కార్యము, మీ ప్రతి ఆర్జన అన్నీ కూడా బ్రహ్మము కోసమే. నువ్వు ఏది సంపాదించినా, ఏది కూడబెట్టుకుంటూ ఉన్నా, దేనికోసంగా ప్రయత్నం చేస్తూ ఉన్నా, అసలు మీరు తిరిగి ఉన్నదే బ్రహ్మం వైపుకి. మీ ప్రతి కార్యం కూడా ఆ బ్రహ్మం కోసంగానే ఉందన్నమాట. అది బ్రహ్మము కోసము అంటే ఆ బ్రహ్మము అని చెప్పనంటే ఆనంద స్వరూపం. మీకు శాస్త్రాలలో ఇంకేం చెప్పాల పరమాత్మాకారం గురించి. నల్లగా ఉంటాడా, తెల్లగా ఉంటాడా, పొట్టిగా ఉంటాడా, బారుగా ఉంటాడా, విష్ణువులాగా ఉంటాడా, శివుడిలాగా ఉంటాడా, అయ్యప్ప స్వామిలాగా ఉంటాడా, ఏం చెప్పాలి అక్కడేమి. బ్రహ్మము అని చెప్పనంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ
ఆనందో బ్రహ్మేతి విజానాతు. సత్యస్వరూపము, జ్ఞానస్వరూపము, ఆనంద స్వరూపము, సుఖస్వరూపము, శాంతస్వరూపం ఇవన్నీ బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణాలు. ఆ బ్రహ్మం నేత్రానికి గోచరమయ్యే వస్తువు కాదు, ఏ ఇంద్రియానికి గోచరమయ్యే వస్తువు కాదు. కనుక ఆ బ్రహ్మం ఎట్లా ఉంటుంది అని చెప్పనంటే అది ఆనంద స్వరూపము. ఆనందమయోభ్యాసాత్తు అంది బ్రహ్మసూత్రం. ఆనందమయ అన్నాడు వేదవ్యాసుల వారు బ్రహ్మము యొక్క విషయం చెప్పుతూ. ఆనందమయ. కాబట్టి లోకంలో అందరూ కూడా ఈ బ్రహ్మమును పొందటానికే అన్ని ప్రయత్నాలను చేస్తూ ఉన్నారు. లోకములో ఎవరు కూడా ఏ కార్యము కూడా దుఃఖాన్ని అశాంతిని అపేక్షించి ఏ కార్యమును చేయరు, ఏ వస్తువును కూడా సమకూర్చుకోరు. అనగా పారమార్థిక సత్తాలో ఉన్నదేమిటి? ఆనందం. అది లక్షణం, మారదు, ఎప్పటికీ ఉంటుందన్నమాట. ఆ బ్రహ్మములో ఉన్నటువంటి ఆ బ్రహ్మం పారమార్థిక వస్తువు అన్నారు, పారమార్థిక ద్రవ్యము అన్నారు. ఆ పారమార్థికమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మమునందు ఆనందం అనేది ఉన్నది. ఈ వ్యావహారిక వస్తువుల ఎందేమో గుణాలు ఉన్నాయి, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. అయితే మనం ఈ వైపుకు పోతున్నామా ఆ వైపుకు పోతున్నామా అని చెప్పనంటే కోరుకుంటుందేమో అది, పోతుందేమో ఇటు అన్నమాట. అపేక్షించిందేమో బ్రహ్మము యొక్క స్వరూపాన్ని, అపేక్షించింది బ్రహ్మము యొక్క స్వరూపాన్ని. మనం ఎతుకులాడుతుందేమో ప్రపంచ పదార్థముల యందు ఎతుకులాడుతూ ఉన్నాము. కాబట్టి ఈ విశ్వ పదార్థాల్లోకి పోయే కొద్దీ నీకు మానసిక వేదన, బాధలు, సమస్యలు, ఆవేదన ఇవన్నీ కలుగుతాయే కానీ నువ్వు కోరుకునేటువంటి యొక్క పరమశాంతి బ్రహ్మానందాన్ని మాత్రం పొందే అవకాశము లేదు. అందుచేత లోకములో సకల మానవులు, సకల జీవులు అందరూ కూడా బ్రహ్మము కావాలి, బ్రహ్మమునే పొందాలి అన్నటువంటి భావనతో ఆ బ్రహ్మము యొక్క సంబంధ లక్షణాలు, ఆనందాన్ని, ప్రశాంతతను, పరమసుఖాన్ని మనం ప్రపంచ వస్తువుల వైపుకు పరుగులు తీసి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందువల్ల అందరూ కూడా బ్రహ్మము యొక్క ఆనందాన్ని అపేక్షించి ఉన్నారు కాబట్టి ఈ బ్రహ్మజ్ఞాన విద్య కావాల్సి వచ్చిందన్నమాట. ఇందాక ప్రశ్న వేసుకున్నాగా, ఏమంటే ఆత్మను పొందాలి, బ్రహ్మమును పొందాలి అని చెప్పి అంటూ ఉన్నారు. మరి బ్రహ్మమును పొందటం అంటే ఏమిటి, మాకు అంత అవసరం దానివల్ల? ప్రశ్న వేసుకున్నాగా, ఇది నువ్వు జీవితంలో చేస్తుంది అసలా పని. నువ్వు తిరిగి ఉన్నదే బ్రహ్మం వైపుకి, ఆనందం పొందటానికి తిరిగి ఉన్నావు. అది ప్రపంచ వస్తువుల్లో ఉందేమో అని ఎదుగుతూ ఉన్నావు. ఆ ఆనందము ప్రపంచ వస్తువులలో ఉందేమో అని చెప్పని ఎదుగుతూ ఉన్నావు. నువ్వు ఆ వస్తువుల జోలికి పోతే అవేం చేస్తూ ఉన్నాయి? నీకు బాధ, దుఃఖం, వేదన పొందింపజేస్తూ ఉన్నాయి. ప్రపంచ వస్తువుల్లో ఉందేమిటి? వేదన, బాధ, దుఃఖము అన్నమాట. అది దుఃఖాలయం అశాశ్వతం నా ఆప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. పరమాత్మ ఈ జగత్తుకు పేరు పెట్టాడు. దుఃఖాలయం, అశాశ్వతం, రెండు పేర్లు పెట్టాడు. దుఃఖాలయం, అశాశ్వతం. శాశ్వతముగా ఉంటుందా? ఉండదు. ఆనందాన్ని ఇస్తుందా? ఇవ్వదు. దుఃఖాలయం. అందువల్ల బయటికి పోయావా దుఃఖము, పరమాత్మ వద్దకు పోయావా ఆనందము. ఆ పరమాత్మ యొక్క ప్రాప్తి ఎట్లా లభ్యమవుతుందయ్యా? తిరుమల కొండకు పోవాలంటే టికెట్ బుక్ చేసుకోవాలి, ఆ స్టేషన్లో దిగాలి, బస్సు ఎక్కాలి, ఆ పైకి పోవాలి, ఆ తర్వాత నీలాలు సమర్పించుకోవాలి, స్నానం చేయాలి, 8 గంటలు క్యూలో ఉంచుంటే అప్పుడు స్వాతంత్ర్యం మీకు అవుతుందన్నమాట. ఇట్లా బయట ఉన్నటువంటి యొక్క దేవతా మూర్తులను దర్శించే ఉద్దేశం ఉంటే ప్రయాసపడి ఎక్కడికో పోవాలి. బ్రహ్మమును గుర్తించే ఉద్దేశం ఉన్నట్లయితే ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోవాలి? ఇక్కడే, నీ దగ్గరే. యత్ర యత్ర మనోయాతి తత్ర తత్ర పరం పదం. ఉత్తరగీతం ఉంది అన్నమాట.
ఎత్ర ఎత్ర మనోయాతి, ఎక్కడెక్కడైతే నీ మనస్సు ఆగుతుందో తత్ర తత్ర పరం పదం, అక్కడక్కడే మోక్షం అన్నాడు. నీ మనస్సు ఆగిందా అదే బ్రహ్మానందం. ఆపు, దాన్ని పరుగులు తీస్తూ ఉన్నావు, తరువుతూ ఉన్నావు మనస్సు, తరువుతూ ఉన్నావు. గండి క్షేత్ర స్వామి గారు తన గీతోపన్యాసాల్లో చెప్తాడు, కాశీలో కాలభైరవుడు ఉన్నాడు. కాలభైరవుడు అంటే శునకం కుక్క, కాలభైరవుడు. ఎప్పటి నుంచో ఒక శునకానికి మా వంశస్థుడు, మా కులదేవత చూద్దామని చెప్పి అనుకుంటూ ఉంటే కుదరట్లా, సంసార వ్యావేశంతో కుదరటంలా ఆ శునకానికి. ఒక రోజున ఇంట్లో చెప్పాడు, నేను కాశీకి పోయి రావాలి, ఎప్పటి నుంచి నా కోరిక ఉన్నది, నేను కాశీకి పోయేస్తానని చెప్పని ఇంట్లో భార్యతో బిడ్డలతో చెప్పాడు శునకరాజు. ఏమయ్యా, కాశీ చాలా దూరం కదా, ఎప్పుడు వస్తావు, ఏంటి పరిస్థితి, సంసారం ఏం కావాలి అని చెప్పనంటే, ఏం లేదు 2 నెలల్లో వచ్చేస్తాను, దిగులు పడమాక, అట్లా పోయానా ఇట్లా వచ్చానా, అదొక నెల ఇదొక నెల, 2 నెలల్లో వచ్చేస్తా అని చెప్పని బయలుదేరాడు. ఇంట్లో బిడ్డలు కూడా చక్కగా సాధారణంగా ఊరెలపల దాకా సాగనంపి వచ్చేశారు. నువ్వు పోయి రావయ్యా, మాకు ఓపిక లేదని చెప్పేసారు. 2 నెలల్లో వస్తా అన్నటువంటి ఈ శునకరాజు 4 రోజుల కల్లా వచ్చి ఇంట్లో పడుకుంది. 2 నెలలకు వస్తా అని చెప్పన్నది 4 రోజుల కల్లా వచ్చేసి ఇంట్లో పడుకుందా పని. ఉలుకు పలుకు లేదు. ఆ పడటం 2 రోజుల దాకా లెగవల, ఆ పని అట్లాగే పడుకుందా పని. లేచిన తర్వాత ఇంట్లో అడిగారు, ఏమయ్యా ఏంటి నీ వైనం అసలు, 2 నెలలకు వస్తా అని చెప్పి అన్న 4 రోజులకే వచ్చేసావు, పక్కనేనా కాశీ, మేము కూడా వచ్చేవాళ్ళం కదా. ఏడ పక్కన కాశీ, ఇంటికాడ నుంచి బయలుదేరిన కాడి నుంచి ఒకటే పరుగు అయిపోయింది నా పని, ఒకటే పరుగు. ఆ గ్రామంలో పోయాక ఆ గ్రామంలో ఉన్న కుక్కలన్నీ తరిమికొట్టాయి. ఎక్కడికి, ఆ పై గ్రామం దాకా. అది గ్రామమేక, ఆడ కుక్కలు ఉన్నాయి, అవి తరిమికొట్టాయి. ఎక్కడికి, ఆ పై గ్రామం దాకా. మళ్ళీ ఆ గ్రామంలో కుక్కలు ఆ పై గ్రామం దాకా తరిమికొట్టాయి. ఆ గ్రామంలో కుక్కలు ఇట్లా కాశీకి పోయిందాక నా మధ్య తీరిక లేదు, టిఫిన్ లేదు, భోజనం లేదు, పరుగే పరుగు పరుగే పరుగు. మీ వీధుల్లో కూడా కుక్కలు వస్తే కొత్తవి ఊరుకుంటాయా, సరే కొట్టవు, ఎవడరు నువ్వు మా ఇదికి వచ్చావు, మీ ఆ విధంగా కాశీకి పోయేదలికి అలసట అయిపోయింది వాడికి. ఏదో పోయాడు, స్నానం చేసుకున్నాడు, కులదైవాన్ని దర్శించుకున్నాడు, ఆయనతో ఏదో ముచ్చరించుకున్నాడు, తన బాధలను చెప్పుకున్నాడు. స్వామి నమస్కారం, బయలుదేరతా అన్నాడు. భద్రంగా పోయిరారా అని చెప్పి అన్నాడు. తిరుగు ప్రయాణం ఆరంభం చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఏ వీధిలో ఏ యొక్క మార్గంలో పోవాలి, ఇప్పుడు ఏ మార్గంలో పోయినా గ్రామాలు ఉంటాయి, ప్రతి గ్రామంలో కుక్కలు ఉంటాయి. చూశాయా వదిలిపెట్టవు, తరింకోవడం. 2 నెలలకి వస్తా అన్నటువంటిది 4 రోజులకు వచ్చేసిందా. అట్లా మనల్లో కూడా ఈ పరిస్థితులు, ఈ విషయాలు ఇవన్నీ కూడా తరిం కొడతా ఉన్నాయి. కాసేపు ధ్యానంలో కూర్చుందామా అంటే కూర్చున్న కాడి నుంచి తరి కొట్టడం యొక్క లెగు 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 లెగు. యం సన్యాసమితి ప్రాహు యోగంతం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః నహ్య సన్యస్త సంకల్పః యోగీ న భవతి కశ్చన. యోగీ న భవతి కశ్చన. నువ్వు నహ్య సన్యస్త సంకల్పః, సంకల్ప త్యాగం చేయకపోయావా నువ్వు యోగివి కావు అన్నాడు. సంకల్ప త్యాగము చేస్తేనే యోగి. యం దేనిని సన్యాసం సన్యాసమని ప్రాహు చెప్పుదురో తం దానిని యోగం యోగముగా విద్ధి తెలుసుకునుము. కాబట్టి యోగము అన్నా సన్యాసం అన్న 2 అర్థం ఒకటే.
యోగం అంటే ఏం చెప్పుకున్నాం? రెండింటి కలయికను యోగము అని చెప్పుకున్నాం. మన మనస్సుని హంసతో అనుసంధానం పొందింపజేయటాన్ని యోగం అంటారు. ఆ మనస్సుని బ్రహ్మముతో అనుసంధానం పొందింపజేశావా, అది జ్ఞానయోగము, బ్రహ్మైక్యము అన్నారు. కాబట్టి ఆ బ్రహ్మైక్యమును చెందాలంటే మనం ముందు మనకి ఆ అనుకూలముగా ఉన్నటువంటి ప్రక్రియ హంసతో అనుసంధానం పొందటం. ఎందుచేతనంటే ఆ పరమాత్మను పొందింపజేసేటువంటి యొక్క సామర్థ్యం ఒక్క హంస యందు మాత్రమే ఉన్నది. కాబట్టి దానినే సన్యాసం అన్నారు, దానినే యోగము అన్నారు. ఆ యోగ విధానం ఏంటంటే సంకల్పములు లేకుండా కూర్చోవాలి. మనస్సులో ఏ సంకల్పము లేకుండా నిశ్చలముగా మనస్సును పెట్టాలి అన్నాడు ఇక్కడ. నహ్య సన్యస్త సంకల్ప, సంకల్పములు వదలకపోతివా, సంకల్పములు వదలకపోతివా యోగి నభవతి, నీవు యోగివి కావు. స్వామి మేము సంకల్పాలు లేకుండా కూర్చుందామని చెప్పి నువ్వు కూర్చుంటాం, అవి వస్తావన్నాయే. నీ ఉద్దేశమే మా ఉద్దేశం కూడా. మనస్సులో ఏ సంకల్పములు లేకుండా నిశ్చలముగా కూర్చోవాలని చెప్పనే కూర్చుంటూ ఉన్నాం. కానీ కూర్చున్న తర్వాత వద్దనుకున్నా అవి వచ్చి పడతా ఉన్నాయి. ఎంత ఆపుదాం అనుకున్నా ఆ ప్రవాహాన్ని గడ్డు కట్ట వేయలేకపోతున్నామే అని చెప్పనంటే ఆ సంకల్పాలు వచ్చేటువంటి విధానం ఎందువల్ల అట్లా తయారయ్యింది అంటే నీవు నిత్య జీవితంలో ఆ ప్రకారంగా అభ్యాసం చేశావు. నిత్య జీవితంలో కూడా మనస్సులో ఏ సంకల్పము లేకుండా ఉంచగలిగే విధానం ఉంటే నువ్వు ధ్యానం చేసే సమయానికి ఆ మనస్సు నీకు వశమవుతుంది. పగలంతా తిప్పి 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 సాయంత్రం కూర్చుంటే ఆగుతుందా? కాబట్టి నువ్వు నిత్య జీవితంలో కూడా ఆ ధ్యానాన్ని చేయగలగాలి అన్నారు. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అన్నాడు. తస్మాత్ సర్వేషు కాలేషు, అన్ని కాలములలో కూడా యోగమునందు ఉండమని చెప్పిన పరమాత్మ 8వ అధ్యాయంలో. అది చేయలేకపోతేవా, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర, ఇదన్న చేయి. నిరంతరముగా ఆ యోగములో ఉండగలిగే సామర్థ్యం ఉన్నదా? ఉండు. ఆ నిరంతరముగా యోగములో ఉండగలిగే సామర్థ్యం లేకపోయిందా? తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర, నన్నన్న స్మరించు, ఓ నామాన్ని స్మరించు. ఎప్పుడైతే ఆ నామజపాన్ని చేస్తూ ఉన్నావో నీ మనస్సులో ఏ సంకల్పం వచ్చే అవకాశం లేదు. ఎవరి మనస్సు అయితే సంకల్పము లేకుండా నిశ్చలంగా ఉంటుందో ఆ నిశ్చలముగా ఉన్నటువంటి యొక్క మనస్సు ద్వారా నువ్వు పొందేది పరమశాంతి. అది నీ జీవితం. అక్కడ నువ్వు అపేక్షించేటువంటి యొక్క సుఖమయ జీవితం, ప్రశాంత జీవితం, ఆనందకర జీవితం, తృప్తికర జీవితం నీకు ప్రాప్తమవుతుంది. నువ్వు ఆ జీవితం యొక్క సారస్వతాన్ని, ఆ జీవితం యొక్క మాధుర్యాన్ని నువ్వు జీవితంలో దాన్ని స్పృశించాలా, నీవు దాన్ని ఆస్వాదించాలా. ఎప్పుడు కూడా ఎంపర్లాటతో, మానసిక ఒత్తిళ్లతో, మానసిక ఉద్వేగాలతో, మానసిక పరితాపాలతో పరుగులు తీసే విధానంగా ఉంది. కానీ ఆ మనస్సు ఆగితే లభ్యమయ్యేటువంటి పరమశాంత ఏ బ్రహ్మానంద జీవితం ఉన్నదో మనం ఆ జీవితాన్ని మనం జీవితంలో ఆస్వాదించలేకపోతూ ఉన్నాం. అది మరుగైపోయింది. అలాంటి ప్రశాంతమై ఉన్న జీవితము, సుఖమయమై జీవితము, తృప్తికర జీవితము, ఆనందకర జీవితం యోగులు జీవిస్తారు. ఆ జీవితాన్ని వాళ్ళు ఆస్వాదిస్తారు. మనం ఆ జీవన విధానాన్ని కోల్పోతున్నాం. ఈ గందరగోళం అంతా పైనేసుకోవడం కారణంగా ఒకటే తాపత్రయములు, ఒకటే వేదనలు, ఒకటే పరుగులు, ఒకటే అశాంతి, ఒకటే గందరగోళం ఇవన్నీ పెంచేసుకుని మనలో ఉన్నటువంటి యొక్క ఆ సుఖమయ జీవితం, ప్రశాంత జీవితం మరుగు చేసుకున్నాం. మనకు అదేదో ఏం తెలియదు. మాటల ద్వారా వింటమే కానీ చేతల ద్వారా అనుభవానికి అది మనకి లేదు. ఎప్పుడు వస్తుందయ్యా అంటే సర్వ సంకల్పములు త్యాగము చేసి ఆ యోగములో ఉండగలిగితే. ఇక్కడ పరమాత్మ యోగం అనే పదాన్ని చాలాసార్లు వాడుతూ ఉన్నాడు. అసలు పరమాత్మ చెప్పింది యోగ శాస్త్రం.
అసలు చెప్పిన వాడే యోగీశ్వరుడు. తస్మాత్ యోగి భవార్జున, నువ్వు యోగివి కారా అన్నాడు. మనకున్నటువంటి జీవితం భోగ జీవితమా యోగ జీవితమా? మనం జీవించే జీవితం యోగ జీవితమా భోగ జీవితమా? భోగ జీవితం జీవించేవాడికి ఆ యోగ జీవితంలో ఉన్నటువంటి పరమార్థం, యోగ జీవితంలో ఉన్నటువంటి యొక్క పరమశాంతి గుర్తించలేడు. అది ఆ స్థాయికి పోగలిగితే దాంట్లో ఉన్నటువంటిది ఏదో అది మనం ఆస్వాదించే అవకాశము ఏర్పడుతుంది. ఆరురుచోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఆరురుచోహో అంటే ఎక్కగోరువాడు, పైకి ఎక్కటాన్ని ఆరురుచుడు అంటారు. వాడిని ఆరూఢుడు అవరూఢుడు. ఆరూఢుడు అంటే ఎక్కటం, అవరోఢ అంటే దిగటం. ఆరురుచోహో ఎక్కగోరేవాడు అన్నాడు. మునేహే యోగం కర్మ కారణం. ఈ పారమార్థికతను ఆ బ్రహ్మము యొక్క ధామమును చేరుకోవటానికై ఎక్కగోరేటువంటి వానికి కర్మయోగం కారణమై ఉన్నది. యోగారూఢస్య తస్య ఏవ, అతడే యోగారూఢస్య ఎక్కినట్లయితే శమః కారణం, పరమశాంతి బ్రహ్మానందం ఉంటుంది. కనుక ఎక్కగోరేవాడికేమో కర్మయోగం కారణం, ఎక్కిన తర్వాత ఏముంటుంది? శమః కారణం. శమః అంటే శాంతి, ఆనందము. పరమశాంతి అనగ బ్రహ్మమనగా అన్నది భారతం. పరమశాంతి అనగ బ్రహ్మమనగా, పరమశాంతి అన్నా బ్రహ్మము అన్నా అదనమాట. అందుచేత ఊర్ధ్వ ప్రయాణం, దాన్ని ఊర్ధ్వయానం అన్నారు. మనం అధః కిందికి పోతూ ఉన్నాం, ప్రకృతి వైపుకు పోతూ ఉన్నాం. పరమాత్మ వైపుకు పోవాలంటే ఊర్ధ్వగాములుగా పయనించాలన్నమాట. అది ఊర్ధ్వ ప్రయాణం. ఆరురుచోహో ఎక్కగోరేటువంటి వాడు అని అన్నాడు. ఏమి ఎక్కాలండి? ఏడన్నా మెట్లు ఎక్కడానికి? ఆ పక్క నుచ్చినే ఉన్నాం ఉందా? ఈ పక్క మెట్లే ఉన్నాయా? చెప్పండి, ఎక్కుతాం. ఏడన్నా ఏమిటా మెట్లు, ఏమిటా నృత్యనులు? స్థూల దేహానికి ఆధారం శ్వాస, శ్వాసకు ఆధారం కుండలినీ శక్తి, దానికి ఆధారం మనస్సు, మనస్సుకు ఆధారం బుద్ధి, బుద్ధికి ఆధారం జీవుడు, జీవునికి ఆధారం ఈశ్వరుడు, ఈశ్వరునికి ఆధారం శుద్ధ బ్రహ్మం. ఈ దేహానికి ఆధారం శ్వాస. శ్వాస ఉన్నదా ఈ దేహం ఉంటుంది. శ్వాస కాస్త పోయిందా అంటే ఈ దేహమిక ఉంటుంది. ఎవ్వరు ఇంట్లో పెట్టుకోరు. ఎంతో కాలంగా దీన్ని పోషించాడు, అనేక పదార్థాలు పెట్టి తినిపించాడు, ఇంతకాలంగా ఈ దేహం చూసుకుంటూ వచ్చాడు, ఎందుకబ్బా పారేయటము అని బీరువాలోనో బ్యాంకు లాకర్లలోనో పెట్టుకుంటారా? ఎంతటి వాడన్నా కానీ కాక కొన్ని కోట్ల ఆస్తులకు వరసలు కావచ్చుగాక తీసుకుపోయి మట్టిలో పెట్టేయాల్సిందే. అందుచేత ఈ శరీరము అనబడేటువంటి యొక్క ఈ పార్థివ దేహమునకు ఆధారముగా శ్వాస ఉన్నది. ఈ శ్వాస పరమాత్మ యొక్క చేతిలో ఉన్నదన్నాడు. ఈశ్వర అధీనంలో ఈ శ్వాస ఉన్నది. ఆ పరమాత్మ ఆశ్రయంలో ఈ శ్వాస ఉన్నది కాబట్టి నిరంతరంగా అది ఆడుతూ ఉన్నది. నువ్వు గ్రిప్తులో పెట్టుకున్నా మరిచేపోయినా శ్వాస మాత్రం ఆగదు. నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నా, స్వప్నావస్థలో ఉన్నా, సుషుప్తి అవస్థలో ఉన్నా, నువ్వు ఏ అవస్థలో ఉన్నా కానీ శ్వాస మాత్రం ఆడుతూనే ఉంటుంది. ఆ విధముగా ఆడేటువంటి యొక్క విధానం పరమాత్మ యొక్క నియామకం అన్నమాట. అది నువ్వు పెట్టుకున్నది కాదు. ఆ శ్వాస ఆడేటువంటి విధానం నీ చేతుల్లో ఉన్నది కాదు. పరమాత్మే కనుక
ఈ శ్వాసను ఆడించేటువంటి విధానం యొక్క బాధ్యత నీకు అప్పచెప్పినట్లయితే, అరే నీ బతుకు, నీ జీవనము, నీ శ్వాస ఆడించుకుంటావా ఆపుకుంటావా నీ ఇష్టం అన్న భావనతో ఎవరి యొక్క ఊపిరి, ఎవరి యొక్క శ్వాస వాళ్ళ చేతుల్లో పెట్టేసి నాకే బాధ్యత లేదు అని పరమాత్మ గనక ఆ బాధ్యత ఆయన వహించకుండగా మనకే అప్పచెప్పినట్లయితే ఏం చేసేవాళ్ళు? నీవే శ్వాస పీల్చుకోవాలి, నీవే దాన్ని వదలాలి. రెండో ఆలోచన లేదేక. ఎవరన్నా వచ్చారు మాట్లాడాలి, కూర్చో. టీవీ ఆన్ చేస్తాను, వద్దు. అన్ని కార్యాలు బంధు. పగటి పూట ఎట్లాగో శ్రమ చేసి ఆడించావు, రాత్రి వచ్చింది, ఇప్పుడు ఎట్లా? పడుకున్నావా ఖాళీ, పొద్దున కొండవేక. చూడండి ఎంత అవస్థ అయిపోయిందో. తత్కారణంగా నీకే బాధ్యత లేదు, నీకే శ్రమ లేకుండగా అన్నీ పరమాత్మయే వహించాడు. ఒక్కటే కాదు, అన్నీ పరమాత్మే వహించాడు. లోనున్న జరిగే కార్యాలు నువ్వు చేస్తున్నావు చెప్పు. హార్టు, కిడ్నీస్, అన్నవాహిక, అవి లివర్లు కానీ కిడ్నీ ఎన్ని లోన పనిచేస్తూ ఉన్నాయి. ఆ పని చేసేటువంటి వాడికి ఆ క్రియా విధానాన్ని నువ్వు పెట్టావా? నువ్వు పెడితే అవి ఆడుతూ ఉన్నాయా? అవి పనిచేస్తూ ఉన్నాయా? లేదే. అమ్మ కడుపులో పడ్డది మొదలు శ్మశానం పోయే ఆ చివరి వరకు అవి పనిచేస్తూనే ఉంటాయి. పాపం పిచ్చిగా, ఎంత అమాయకంగా గుండె కొట్టుకుంటా ఉంటుంది. ఏదైనా ఒక భయానకమైన సంఘటన జరిగిందా అంటే ఆ భయంతో లోనున్న గుండె దడ కొట్టుకుంటా ఉంటుంది, చచ్చిపోతాడని చెప్పేసి. అంత తాపత్రయత భగవంతుడు కరుణంతా కూడా అవయవాలలో పెట్టేశాడు. భగవంతునిలో ఎంత కరుణ ఉన్నదో ఆ కరుణంతా కూడా వాడి దేహ అవయవాల్లో పెట్టేశాడు. అమ్మ బాగా పనిచేయండి, వాడు ఇబ్బంది పడతాడు, ఏ ఒక్కటి మానుకోవద్దు అన్న భావంతో పరమాత్మ పెట్టేశాడు. కాబట్టి మన దేహంలో పనిచేసేటువంటి యొక్క అవయవాలు పుష్కలంగా, సమర్థవంతముగా, శక్తివంతముగా పనిచేయాలంటే మనం తీసుకునేటువంటి యొక్క ఆహారాలు కూడా తగుమాత్రంగా ఆ సామర్థ్యాన్ని పెంచేయిగా ఉండాలి. కానీ మనం పోసే పదార్థాలు వాటి మీద ప్రభావం చూపించి అవి పనిచేయకపోయే పరిస్థితిగా మనం తీసుకొచ్చేస్తూ ఉన్నాం. అవి పనిచేస్తాయి, మనల్ని బతికేస్తాయి, మన కోసంగా పాటుపడుతూ ఉన్నాయి, మనల్ని కాపాడటానికే వాటి ప్రయత్నం అంతా ఉన్నది. మనం ఏం చేస్తూ ఉన్నాం? వాటిని దెబ్బతీస్తూ ఉన్నాం ఆహార పదార్థాల ద్వారా. సరే, మన శరీరములో ఉన్నటువంటి ఈ యొక్క శరీరానికి ఈ శ్వాస ఆధారముగా ఉన్నది. ఆ శ్వాసకు ఆధారముగా ఏమున్నది? కుండలినీ శక్తి, దానికి ఆధారంగా సంకల్ప శక్తి, దానికి ఆధారంగా మనస్సు, దానికి ఆధారంగా బుద్ధి, దానికి ఆధారంగా జీవుడు, దానికి ఆధారంగా ఈశ్వరుడు, దానికి ఆధారంగా శుద్ధ బ్రహ్మం అన్నమాట. ఇవి కొంచెం ఇందురు, మరోసారి ఎప్పుడన్నా చెప్తాను. ఎందుకంటే సమయం అయిపోయిన తర్వాత కొనసాగిస్తే ఈ మనస్సంతా ఆపకుంటుందే కానీ ఎంత బ్రహ్మాండంగా చెప్పినా దాని మీద ఉండలేక. ఆరురుచోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. శమః, నువ్వు పరమశాంతిని, ఆనందాన్ని నువ్వు పొందాలని చెప్పి అన్నట్లయితే నీవు ఇవన్నీ కూడా అధిరోహించాలి అని పరమాత్మ చెప్పుకోరాబోతూ ఉన్నాడు. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.